పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజియాష్కియాన్తో మోదీ ఫోన్ ద్వారా సంభాషించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మాట్లాడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇరాన్లోని పౌర మరియు మౌలిక సదుపాయాల లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంధన స్థావరాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఈ యుద్ధం వల్ల అమాయక పౌరుల ప్రాణాలు పోవడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్చలే ఏకైక మార్గమని నొక్కి చెప్పారు. ఇరాన్లో నివసిస్తున్న సుమారు 9,000 మంది భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతమని మోదీ పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకూడదని ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన మరియు ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, కాబట్టి తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని ప్రధాని కోరారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజియాష్కియాన్తో మోదీ ఫోన్ ద్వారా సంభాషించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మాట్లాడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇరాన్లోని పౌర మరియు మౌలిక సదుపాయాల లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంధన స్థావరాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఈ యుద్ధం వల్ల అమాయక పౌరుల ప్రాణాలు పోవటం పట్ల మోదీ విచారం వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్చలే ఏకైక మార్గమని నొక్కి చెప్పారు. ఇరాన్లో నివసిస్తున్న సుమారు 9,000 మంది భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని మోదీ పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకూడదని ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన మరియు ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, కాబట్టి తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని ప్రధాని కోరారు.